కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే హైదరాబాద్ జనం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సమాధానం చెప్పగలరు. చెరువులు, కొండలు, శ్మశానాలు, దేవాలయాలు, దర్గా భూములు ఇలా ఒక్కటేమిటి, తెలంగాణ భూముల్ని కళ్ళ ముందే కబ్జా చేసినాయి సీమాంధ్ర రాబందులు. అట్లా నిండా మింగి ఐక్యతను నిలదీస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని, అధికార యంత్రాంగాన్ని చెప్పుచేతల్లో ఉంచుకున్న ఒక విజయవాడ గద్ద హైదరాబాద్ నడిబొడ్డున ఒక ఊరినే స్వాహా చేసింది. అతడెవరు, అది ఏ ఊరు, అతను ఆక్రమించుకున్న భూములు ఎన్ని ఎకరాలు, ఆఖరికి ఆ ఊరి ప్రజల్నే తన భూముల్లో అడుగు పెట్టకుండా కట్టడి చేస్తూ తన దౌర్జన్యాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్న దుర్మార్గంపై రాజ్ న్యూస్ స్పెషల్ రిపోర్ట్. తెలంగాణకు గుండెకాయగా ఉన్న హైదరాబాద్లో ఆకాశాన్ని తాకే భవంతుల్ని చూస్తుంటే ఎవ్వరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఇన్ని అంతస్తులు కట్టిస్తున్నదెవరో అనే సందేహం కలుగుతుంది. కానీ ఇవన్నీ కబ్జా భూములంటే మాత్రం గుండె రగిలిపోతుంది. అందుకు కారణం తెలంగాణకు ఎప్పుడు అడ్డు చెప్తూ అసత్య ప్రగల్భాలు పలికే ఆంధ్ర పార్లమెంటు సభ్యు నిర్వాహకమే ఇదంతా. అన్నదమ్ముల ఐక్యతలంటూ తెలుగు వారందరం ఒక్కటేననే ఈ పెద్ద మనిషి వేల కోట్ల విలువ చేసే హుస్సేన్ షావలి దర్గా భూముల్ని గుట్టు చప్పుడు కాకుండా బుక్కబెట్టాడు. అధికార పార్టీ అండతో ఈ దర్గా భూముల్ని ఆక్రమించుకొని అవినీతి పునాదుల మీద ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తున్నాడు. అంతేకాదు, చుట్టుపక్కల ఉన్న చెరువులు, శ్మశానాలు, కొండలు ఆక్రమించుకొని ల్యాంకో హిల్స్ అని పేరు పెట్టిండు. ఈ పేరు విన్నవారికి ఈ పాటికే ఈ భూ కబ్జాలు దర్జాగా చేస్తున్న ఆ అవినీతి అనకొండ ఎవరో గుర్తొచ్చే ఉంటుంది. అది రోడ్డా, శ్మశానమా, చెరువ, దర్గా భూముల అన్న తేడా లేదు వాళ్లకు. కబ్జాకు కాదేది అనారం అన్నట్టుగా తయారైంది పట్నంలో పరిస్థితి. తెలంగాణ భూములకు బుక్క పెట్టడానికి సీమాంధ్ర రాబందులు వచ్చి చేరినాయి. వేల కోట్ల విలువ చేసే భూములను అందిన కాడికి ఆక్రమిస్తున్నారు. లగడపాటి ల్యాంకో హిల్స్ అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఆ భూములు ఆక్రమించుకోవడానికి హద్దుపద్దు లేకుండా పోతున్నది. భూముల మీద సీమాంధ్ర గద్దలు చేస్తున్న దౌర్జన్యం ఒక్కసారి కండ్లారా చూద్దాం రండి. తెలంగాణ మలిదశ ఉద్యమానికి మెడలు వంచిన కేంద్రం రాష్ట్ర ప్రక్రియ మొదలు పెడుతున్నట్టు ప్రకటన చేసింది. ఆ ఆనందాన్ని 4 కోట్ల మంది బిడ్డలు 24 గంటలు కూడా అనుభవించకముందే సమైక్యాంధ్ర కృత్రిమ ఉద్యమం పుట్టుకొచ్చింది. ఆ కౌంటర్ ఉద్యమానికి నాయకత్వం వహించి ఓవర్ యాక్షన్ చేసి నవ్వుల పాలైన బహునే లగడపాటి రాజగోపాల్. చేతిలో జాతీయ జెండా, నోటి నిండాను పట్టుకుని వల్లమాలిన నీతులు పలికిన పెద్ద మనిషి అసలైన దేశభక్తునిలా ఫోజులు కొట్టిండు. ఇదంతా నిజమనుకొని నమ్మిండ్రు పాపం సీమాంధ్ర జనం. కానీ ఆ హై డ్రామాల వెనుక ఎంతటి కుట్ర ఉందో తెలుసుకుంటే మాత్రం ఎవరైనా నోళ్లు వెళ్లబెట్టాల్సిందే. హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉండే మణికొండను లగడపాటి కబ్జాలకు అడ్డాగా మార్చుకున్నాడు. ఈ ఊరుకు ముందున్న హుస్సేన్ షావలి దర్గా కింద ఉన్న 100 ఎకరాల భూమి మీద లగడపాటి డేగకల్లా సూపు పడ్డది. అలా మొదలైన లగడపాటి ఆక్రమణల పర్వం రోజు రోజుకు విస్తరిస్తూనే ఉన్నది. తెలంగాణ భూముల్ని వీలు చిక్కినప్పుడల్లా కబ్జా చేస్తూ ఆకాశాన్ని తాకే అపార్ట్మెంట్లు కడుతూనే ఉన్నాడు. ఈ కబ్జాలకు పరాకాష్టే ల్యాంకో హిల్స్. ఇట్లా 100 ఎకరాల భూమిని ఆక్రమించి వేల కోట్లు వెనుకేసుకున్నాడు లగడపాటి. అందుకే ఇక తెలంగాణ ముచ్చటెత్తితే చాలు కళ్ళు తాగిన కోతిలా పొంతం లేని అడ్డగోలు వాదనలకు దిగుతాడు. ఇదే లగడపాటి హద్దు పద్దు లేకుండా ఆక్రమించుకున్న మణికొండ గ్రామం. తరాల తెలంగాణ సంస్కృతికి ఓ మచ్చుతునక. ఈ ఊరి ప్రజలు ఇక్కడున్న భూమిలో వ్యవసాయం చేస్తూ మైసమ్మ, వీరప్ప వంటి గ్రామ దేవతలను కొలుస్తూ సల్లగా బతికిండ్రు. కానీ లగడపాటి ఇక్కడ అడుగు పెట్టినాక వీళ్ల బతుకులు గొరగానిగా మారినాయి. ఈ ఊరి భూమిని అగ్గువ సగ్గువకు కొనడానికి 2005లో పథకం రచించిండు లగడపాటి. ఎకరం 50 కోట్ల వరకు విలువ చేసే భూమిని ఈ ఘరానా 4 కోట్లకు సస్తకు తన్నుకుపోయిండు. ఈ భూములను ఆనుకొని 3 చెరువులు, 2 శ్మశానాలు, విశాలమైన గుట్ట ఒకటి, ప్రభుత్వ రహదారి ఒకటి ఉన్నాయి.
వీటన్నింటినీ స్వాహా చేయాలంటే పావలా వంతున్న భూములను అగ్గువకు కొని వీటిని ఆక్రమించే కుట్రకు పథకం రచించిండు. అలా ఒక చీకటి సామ్రాజ్యం నిర్మించి దర్జాగా దానికి లాంకో హిల్స్ అని పేరు పెట్టిండు. 100 కోట్ల విలువ చేసే వక్ఫ్ భూములను సైతం ఆక్రమించుకొని తన వ్యాపారానికి అడ్డా చేసిండు. ఇక 40-50 అంతస్తుల అపార్ట్మెంటులు కట్టుడు షురూ చేసిండు. మణికొండ క్రమంగా ఒక జ్ఞాపకంగా మారుతున్నది. సీమాంధ్ర రాబందులు తమ కబ్జాలతో ఆక్రమించుకున్న భూముల ధరలు చుక్కలు అంటున్నాయి. మరోవైపు లగడపాటి అక్రమ ఆస్తుల చీకటి సామ్రాజ్యం రోజు రోజుకు విస్తరిస్తున్నది. కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ఈ పార్లమెంటు సభ్యుని దురాగతాలకు మణికొండ ప్రజలకు కంటి మీద కునుకు కరువైంది. ఎక్కడి నుండో వచ్చి తమ మీద పెత్తనం చేస్తున్న తీరుకు ఈ గ్రామ ప్రజలు నిత్యం నలిగిపోతున్నారు. తమ భూములు కండ్ల ముందే కరిగిపోతున్న తీరుకు విలవిల్లాడుతున్నారు. మణికొండకు ఉన్న చెరువుల్లో ఎల్లమ్మ చెరువు పెద్దది. సర్వే నెంబర్ 215లో ఉన్న చెరువు భూమి 23 ఎకరాలు. ఈ చెరువును ఆనుకొని తన కట్టడాలను ప్రారంభించిండు. ఒకవైపు అపార్ట్మెంట్లను కడుతూనే మరోవైపు గుట్టు చప్పుడు కాకుండా ఎల్లమ్మ చెరువును ఆక్రమించుకునే పని మొదలుపెట్టిండు లగడపాటి. అంతేకాదు, సర్వే నెంబర్ 201లో ఉన్న 108 ఎకరాల భూమిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పేరుతో అపార్ట్మెంట్లు కట్టిండు. అలాగే సర్వే నంబర్ 193లో ఉన్న 3 ఎకరాల మైసమ్మ కుంటను కూడా కబ్జా చేసి కూర్చున్నాడు. ఇరవై 22 ఎకరాల 26 గుంటల చెరువుని ఇప్పుడు 10 ఎకరాలు కూడా లేకుండా కబ్జా చేసేసారండి మొత్తం ల్యాంకో వాళ్ళు. దాంట్లో 3 ఎకరాలు కుంట అండి, కుంటను కూడా కబ్జా చేసేసారు. అసలు కబ్జాలు అంటే ల్యాంకో వాళ్ళకి లెక్క లేకుండా పోయింది. చుట్టుపక్కల ఉన్న సర్వే నెంబర్ ఏదైతే తీసుకున్నారో వాళ్ళ దాని చుట్టుపక్కల ఉన్న సర్వే నెంబర్లు మొత్తం కబ్జా చేశారండి. దీన్ని ఆనుకొని ఉన్న 15 ఎకరాల ప్రభుత్వ శిఖం భూమిని మూడో కంటికి తెలియకుండా బుట్టలో వేసుకున్నాడు. ఇలా చెరువు కనిపిస్తే చాలు కబ్జా చేసిండు. కబ్జా చేసిన చెరువులను తరువాత టిప్పర్లతో మట్టిని నింపి లెవెల్ చేసి తన భూముల్లో కలుపుకోవడం ఈ మణికొండలో లగడపాటికి దినచర్యగా మారింది. ఇంత అన్యాయం జరుగుతున్నా రెవెన్యూ అధికారులు గాని గ్రామ పంచాయతీ కాని కనీసం పట్టించుకోలేదు. పైగా ఈ కబ్జాల్లో వీరు కూడా అందిన కాడికి జేబులు నింపుకున్నారనేది గ్రామస్తుల మాట. ఫిర్యాదు చేసినాం మేము ఆల్రెడీ. ప్రెస్ కూడా ఈనాడు ప్రెస్ రాస్తున్నారు కానీ ఎంఆర్ఓ వస్తున్నాడు. ఎంఆర్ఓ వస్తుంది కానీ రేపు నాడు ఆయన లంచం తీసుకున్నాడు, సభదాకి వెళ్ళిపోతున్నాడు. ఆ గవర్నమెంట్ ఉందా లేదా కూడా అర్థమవుతలేదు. అసలు ఎంత అన్యాయంగా ఉందంటే ఈనాడు గరీబోడు ఈనాడు బతకాలంటే చాలా హీనంగా ఉంది. స్పెషల్ రిపోర్ట్లో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.